మనం కాశ్మీర్లో చూసినటువంటి సిచ్యువేషన్ దేశం మొత్తం కూడా రగిలిపోతుంది. వి వాంట్ రివెంజ్ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ అందరూ సర్టర్ చేస్తున్న సిచ్యువేషన్. ఏంటి సార్, ఏం చెప్తారు ఈ అటాక్ కి సంబంధించి? అంటే ఇటువంటి అంశం మీద చర్చించాల్సి రావడం, అనాలిసిస్ చేయాల్సి రావడం కూడా బాధాకరం. మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం. సో ఒకటి, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద సంఘటన ఇది అని అనుకోవచ్చు మనం కదా. ఇంతకుముందు 2 సందర్భాలు, ఒకటి ఉరి ఘటన జరిగింది, అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఫస్ట్ టైం చేశారు. ఆ తర్వాత పుల్వామా ఘటన, అభినందన్ వర్ధమాన్, అదంతా గుర్తుంటూ ఉంటుంది. సో దాని తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత ఇది అతిపెద్ద సంఘటన. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫోటో చూస్తున్నాం, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ, సిసిఎస్, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరుగుతుంది. నరేంద్ర మోడీ సౌదీ అరేబియా విజిట్ను కట్ షార్ట్ చేసుకుని, నిజానికి ఇవాళటి వరకు కూడా సౌదీ అరేబియాలో ఆయన పర్యటించాలి. అఫీషియల్గా డిన్నర్ కూడా ఆయన గౌరవార్థం ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అమిత్ షా నిన్న రాత్రే జమ్మూ కాశ్మీర్ టూర్ చేసి ఇప్పుడే వచ్చారు. ఆయన రాగానే మీటింగ్ స్టార్ట్ అయింది. సో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. నిజానికి ఆమె కూడా యుఎస్ఏ పర్యటనలో ఉన్నారు, ఆమె కూడా కట్ షాట్ చేసుకుంటారంటున్నారు విజిట్. ప్లస్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. 2-3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి, ఇప్పుడు నిన్న జరిగిన ఘటన కారణం ఏంటి, ఎక్కడ లోపం జరిగింది, ఇప్పుడు వాళ్ళని పట్టుకునే ఆపరేషన్, ఆ ఉగ్రవాదులను పట్టుకునే ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఆ సరే చుట్టుపక్కలే ఉంటారు కదా. ప్లస్ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. నో డౌట్ అది పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనడంలో నో డౌట్. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి బార్డర్ దాటి వచ్చే విధంగా చేశారు అన్న విషయంలో నో డౌట్. సో యాక్షన్ ఏ విధంగా ఉండాలి, మరోసారి ఇటువంటి చేయాలంటే, ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత 2019 తర్వాత చేసిన తర్వాత ఎట్లా ఉంది సిచ్యువేషన్ చూసాం. కాశ్మీర్ చాలా పీస్ఫుల్గా ఉంది. నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక మిస్టేక్, పాకిస్తాన్ కు సంబంధించిన యాక్టివిటీస్ తక్కువయ్యాయి ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత. పాకిస్తాన్ కాదు, 2014 తర్వాత రెగ్యులర్ గా బాంబు పెళ్లిలు జరిగేవి. బిఫోర్, అంతకుముందు మన హైదరాబాద్ లో 2-3 సార్లు జరిగాయి కదా, గుర్తుంది కదా. దిల్సుఖ్ నగర్, గోకుల్ చాట్, ఇవన్నీ గుర్తున్నాయి కదా, లుంబిని పార్క్. మన నగరమే కాదు, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగాయి. కానీ 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు కేవలం జమ్మూ కాశ్మీర్ వరకు పరిమితమయ్యాయి. ఈ 11 సంవత్సరాల్లో ఏ నగరంలో కూడా చెప్పుకోదగ్గ బాంబ్ బ్లాస్ట్ కానీ ఉగ్రవాద దాడులు లేవు. జమ్మూ కాశ్మీర్లో ఒక మూలకు దాచుంచారు, ఎందుకంటే అది బార్డర్, పాకిస్తాన్తో సరిహద్దు ప్రాంతం కాబట్టి. సో అక్కడి వరకు ఆగిపోయిందల్లా. అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ఉరి సంఘటన ఫస్ట్ టైం, మన ఉరి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ఫస్ట్ టైం చేశారు. సెకండ్ టైం మళ్ళీ 2019 పుల్వామా దాడి తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మరి చేసిన పరిస్థితి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పూర్తిగా సైన్యం ఆధీనాలు తీసుకుని చాలా పెద్ద ఏదో జరుగుతుంది అనుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే అసలు కాశ్మీర్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి అని అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. బికాస్ భద్రతా దళాలకు గనక స్వేచ్ఛనిస్తే కాశ్మీర్లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రాథమికంగా చెప్తుంది ఏంటంటే, అక్కడ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం ఇంతకాలం ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది, ఎన్నికలు పెట్టలేదు. మీకు ఆర్టికల్ 370 రద్దయి 4 ఏళ్ళైనా ఎన్నికలు పెట్టలేదు. ఇప్పుడు అక్కడ ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత లోకల్ పోలీస్ ఎవరి చేతిలో ఉంటుంది? లోకల్ పోలీస్ షుడ్ బి అండర్ ఉమర్ అబ్దుల్లా గవర్నమెంట్. ఇంతకాలం ఎవరి చేతిలో ఉంది? లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అక్కడ ఆర్టికల్ 370 రద్దు నుంచి ఆయనే పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు లోకల్ పోలీస్, ఎందుకంటే అక్కడ 3 అంచెల భద్రత. ఒకటి, ఫస్ట్ బార్డర్ దగ్గర బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ చూసుకుంటారు, ఆర్మీ చూసుకుంటుంది. ఆ తర్వాత 2వ అంచెలో మిగతా కేంద్ర బలగాలు ఇవన్నీ చూసుకుంటాయి. 3వ అంచెలో వాళ్ళ లోకల్ గా గైడ్ చేయాల్సింది లోకల్ పోలీస్.
సో ఇప్పుడు ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ వాళ్ళు కానీ లోకల్ పోలీస్ అంటే అక్కడ వాళ్ళే కదా, కాశ్మీరు లేకపోతే జమ్మూ వాళ్ళు, దాన్ని నడిపించాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. ప్లస్ అక్కడ స్థానికుల సహకారం లేదే ఇంత పెద్ద ఇన్సిడెంట్ కాదు. సో మనతో పాటు ప్రస్తుతం మాజీ డీజీపీ అరవింద్ రావు గారు ఫోన్ లైన్